సో అర్జునుడి ఈ పేర్లు వెనుక మొత్తం ఉన్న శక్తి అనమాట. మొత్తం 12 పేర్లు ఉంటాయి. అందులో మొదటిది అర్జునుడు. అర్జునుడు అంటే ఎంతో ప్రకాశవంతమైన వాడు. రాత్రి ఎంత చీకటి ఉన్నా గాని ధర్మం మార్గం చూపే ఒక వెలుగు ఉంటుంది కదా! ఆ వెలుగే అర్జునుడు. ఆయన మనసు కూడా అంత స్వచ్ఛంగా ఉంటుంది. కృష్ణుడు కూడా ఆయన్ను నా ప్రియ శిష్యుడని పిలిచేవాడంట. రెండవది పార్థ. దీని అర్థం తల్లి కుంతి కుమారుడు. సో కృష్ణుడు ఎప్పుడు పార్థ అని పిలిచేవాడు. ఎందుకంటే అది ప్రేమతో, బంధంతో నిండిన పేరు. తల్లి ఆశీర్వాదం ఉన్నవాడికి యుద్ధ భయం కాదనమాట. మూడవది కౌంతేయ. సో దీని అర్థం కుంతి సంతానమైనవాడు. కుంతి ధైర్యానికి ప్రతీక. ఆమె రక్తంలో ప్రవహించిన ధర్మం అర్జునుడి బాణంలో ప్రాణమైంది. నాలుగవది గుడాకేశ. దీని అర్థం వచ్చి నిద్రను జయించినవాడు. రాత్రి అందరికీ విశ్రాంతి, కానీ అర్జునుడికి అది ధ్యానం. ఆయన కళ్ళు మూసుకుంటే కూడా మనసు యుద్ధానికి సిద్ధమై ఉంటుంది. నిద్రను గెలిచినవాడు గుడాకేశ అంటారు. ఐదవది ధనుంజయ. దీని అర్థం ధనం గెలిచినవాడు. కానీ ఇది డబ్బు కాదు, ఇది గౌరవం, విజయాలు, సంపద అనమాట. 4 దిక్కుల్లో యుద్ధం చేసి రాజసూయ యజ్ఞం కోసం సంపద తెచ్చాడు. అందుకే ప్రపంచం ఆయన్ను ధనుంజయ అని గుర్తించింది. ఆరవది సవ్యసాచి. దీని అర్థం ఇరువైపులా విల్లును వాడగలవాడు. సో ఇది కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఇది నియంత్రణ. ఎడమ చేతి కుడి చేతి కూడా కాదు, ఆత్మ శరీరం రెండు సమతుల్యంగా ఉండే శక్తి అనమాట. అందుకే అర్జునుడి బాణం ఎప్పుడు లక్ష్యాన్ని గురి తప్పదు. ఏడవది కిరీటి. దీని అర్థం వచ్చి కిరీటం ధరించినవాడు. దేవేంద్రుడు స్వయంగా ఇచ్చిన దివ్య కిరీటం అనమాట. ఈ కిరీటం కేవలం బంగారంతోనే కాదు, దేవతల ఆశీర్వాదంతో మెరుస్తుంది. ఇది కేవలం కిరీటం కాదు, అది బాధ్యత, ధర్మ చిహ్నం అనమాట. ఎనిమిదవది పాల్గొన. దీని అర్థం పాల్గొన నక్షత్రంలో జన్మించినవాడు. ఈ నక్షత్రం శాంతి, న్యాయం, ధైర్యానికి ప్రతీక. అర్జునుడి జన్మం నుంచే ఆయన భవిష్యత్తు యోధుడిగా నిర్ణయించిందనమాట. తొమ్మిదవది విజయ. దీని అర్థం ఎప్పుడూ గెలిచేవాడు. అర్జునుడి వద్ద ఓటం అనేది పదమే లేదు. ఆయన రథం, ఆయన బాణం, ఆయన విశ్వాసం ఇవన్నీ విజయానికి ప్రతీక. పదవది శ్వేతవాహన. దీని అర్థం వచ్చి తెల్ల గుర్రాలపై ప్రయాణించే ఒక యోధుడు. తెల్ల గుర్రాలు పవిత్రతను సూచిస్తాయి. అర్జునుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ధర్మం వెలుగుతుంది. ఆయన రథం యుద్ధానికే కాదు, న్యాయానికి సాక్షి అనమాట. 11వది జయ. దీని అర్థం విజయం సాధించినవాడు. కేవలం యుద్ధంలోనే కాదు, తన మనసుపై కూడా గెలిచినవాడు. ఆత్మ నియంత్రణే అసలైన విజయం అని చూపించాడు కూడా. 12వది భారత. దీని అర్థం వచ్చి భారత వంశానికి చెందినవాడు. ఆయన రక్తంలో ఒక దేశపు గౌరవం ప్రవహిస్తోంది. కాబట్టి ఆయన యుద్ధం వ్యక్తిగతం కాదు, జాతి గౌరవం చూపిస్తుంది. అర్జునుడు ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన పేర్లలోనూ ఉన్నది ఒక జీవన తత్వం. ప్రతి పేరు ఒక పాఠం. ధర్మం కోసం నిలబడు, భయం మీద గెలువు, తల్లి ఆశీర్వాదం గుర్తుపెట్టుకో, మనస్సును నియంత్రించు, అప్పుడు జీవితం అంతా విజయమే అవుతుంది.